ఇవాళ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన కుక్కట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆగిపోవడంపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ కుక్కట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చి నెల రోజులు గడుస్తుందని 550 మంది లబ్ధిదారులకు చెక్కులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. చెక్కుల కోసం లబ్ధిదారులు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తాను అధికారులను రిక్వెస్ట్ చేస్తే మంత్రి వచ్చాక ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఆనవాయితీ ప్రకారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలే పంపిణీ చేస్తారని, కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే పంపిణీ చెప్పడం దారుణమన్నారు. నెల రోజులుగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ పలుమార్లు ఫోన్ చేసినా మంత్రి వస్తేనే పంపిణీ అని సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని, ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఇది ఒక రకంగా నిరుపేదల పట్ట కొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది పెడితే ఊరుకోమని, రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని మాధవరం కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. చెక్కుల పంపిణీ విషయంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని కుక్కట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆయన వీడియో విడుదల చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆగిపోవడంపై స్పందించారు. ఆయనకు మాట్లాడుతూ కుక్కట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చి నెల రోజులు గడుస్తుందని, 550 మంది లబ్ధిదారులకు చెక్కులు నిలిపివేయడం దుర్మార్గమని చెప్పారు. చెక్కుల కోసం లబ్ధిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తాను అధికారులను రిక్వెస్ట్ చేస్తే మంత్రి వచ్చాక ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కాన్ఫరెన్స్ లో నెల రోజులైంది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్ లో బాలనాడు మండలంలో, కుక్కట్పల్లి మండలంలో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మణ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తామన్నటువంటి కూడా దాటేస్తా ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు. మీరు అటువంటిది ఇలా మీరు ఇంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓ అడుగుతున్నాను, కలెక్టర్ అడుగుతున్నాను, ఆర్డీఓ అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇయ్యాల రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు. ఈ కాన్ఫరెన్స్ లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది.